హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్లో నెక్స్ట్ టాపిక్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్. ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం ఎలా చెప్పాలి, హౌ టు చెక్ డివిజిబిలిటీ బై 3. దీనికి ఒక రూల్ ఏంటి అంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. ప్రతి నెంబర్లో మనకి డిజిట్స్ ఉంటాయి, ఓకేనా. ఈ నెంబర్లో డిజిట్స్ ఏంటి అంటే 3 ఒక డిజిట్, 8 ఒక డిజిట్, 5 ఒక డిజిట్, 6 ఒక డిజిట్, 8 ఒక డిజిట్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఇందులో ఉండే డిజిట్స్ ని అడిషన్ చేసినప్పుడు 3 టేబుల్ ఉంటుంది కదా, ఈ 3 టేబుల్లో వచ్చే వాల్యూస్ ఇక్కడ వచ్చినాయి అనుకోండి, ఈ నెంబర్ కంప్లీట్ గా 3తో డివైడ్ అవుతుంది. అంటే మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేకోకుండానే ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పచ్చు. ఎలా అంటే, ఇందులో ఉండే డిజిట్స్ ని సమ్ చేయండి. సమ్ చేస్తే 3 యొక్క మల్టిపుల్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మనకి ఈ నెంబర్ కంప్లీట్ గా 3తో డివైడ్ అయినట్టు. ఒకవేళ 3 యొక్క మల్టిపుల్ రాలేదు అనుకోండి, అప్పుడు ఈ నెంబర్ కంప్లీట్ గా 3తో డివైడ్ కాదు అని అర్థం, ఓకేనా. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 3 అన్నారు, ఓకేనా. సో ఇచ్చిన వాటిలో ఏవి 3తో డివైడ్ అవుతాయి చెక్ చేయండి అంటున్నాను. ఇక్కడ చూడండి, నేను సమ్ ఆఫ్ ద డిజిట్స్ మాత్రమే చేయాలా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ మనకి అందరికి 3 టేబుల్ బాగా వచ్చు కదా. 3 టేబుల్ అంటే మనం ఏం చెప్తాము, 3 1s 3, అవునా. 3 2s ఎంత 6, 3 3s ఎంత 9, 3 4s ఎంత 12, 3 5s 15. ఓకే, ఒక నెంబర్లో 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే స్ట్రైక్ అవుట్ చేయండి, ఓకేనా. ఒక నెంబర్లో 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే తీసేసి మిగతా నెంబర్స్ని సమ్ చేయండి. ఆ వచ్చిన సమ్ 3 టేబుల్లో ఉంటే అది 3తో డివైడ్ అయినట్టు, లేదంటే అది 3తో డివైడ్ కాదు. సో ఇక్కడ చూడండి 2 5 0 7, ఇందులో 3 కానీ 6 కానీ 9 కానీ లేవు. సరే, ఉన్నా లేకున్నా మీరు చేయాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడండి. సో 2 ప్లస్ 5 ప్లస్ 0 ప్లస్ 7, 2 ఒక 5 ఎంత 7, 7 ఒక 7 ఎంత 14. ఇప్పుడు ఈ 14 అనేది 3 టేబుల్లో ఉందా? లేదు. 3 టేబుల్లో 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. ఇది 3 యొక్క టేబుల్ అంటే ఇవి వచ్చినాయా లేదా మనం అడిషన్ చేసినప్పుడు అని చెక్ చేయండి. ఇక్కడ 14 అనేది 3 టేబుల్ ఎక్కడ లేదు కదా. సో ఈ నెంబర్ 14 3తో డివైడ్ కానప్పుడు ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివైడ్ అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ చూడండి 88, 8 ప్లస్ 8, 8 ప్లస్ 8 ఎంత 8 ప్లస్ 8 వచ్చేసి 16. మరి ఈ 16 అనేది 3 టేబుల్లో ఉందా? లేదు. కాబట్టి ఈ 16 3తో డివైడ్ కాదు, కాబట్టి ఇక్కడ 88 కూడా 3తో డివైడ్ అవ్వదు, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 1 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 6, ఇలా చేసినా ఓకే. ఇంకా మనము షార్ట్లో చేయాలి, ఓకేనా. సో చిన్న వేలో చేయాలి అంటే ఎలా చేయాలి, ఇప్పుడు 9 కనిపిస్తుంది, 9 స్ట్రైక్ అవుట్ చేయండి. 6 కనిపిస్తుంది, 6 స్ట్రైక్ అవుట్ చేయండి. ఇక్కడ 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే స్ట్రైక్ అవుట్ చేయమని చెప్తున్నా కదా, స్ట్రైక్ అవుట్ చేయండి. ఇంకా మిగిలినవి ఏమి మిగిలినాయి, 1 8 మిగిలింది. 1 ప్లస్ 8 ఎంత 1 ప్లస్ 8 వచ్చేసి 9. సో అప్పుడు ఈ 9 వచ్చేసి 3 టేబుల్లో ఉంది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది, కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. లేదు, ఇదేమో నాకు కన్ఫ్యూజ్గా ఉంది మేడం, సో నార్మల్గా చేస్తాను, నార్మల్గా అడిషన్ చేస్తాను అంటే అది మీ చాయిస్, ఓకే. 9 ప్లస్ 1 ఎంత 10, 10 ప్లస్ 8 ఎంత 10 ప్లస్ 8 18, 18 ఒక 6 ఎంత 24. సో ఇలా చేసినా అలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. 24 అనేది 3 టేబుల్లో ఉంది కదా. సో దేర్ఫోర్ ఈ 24 3తో డివైడ్ అయినప్పుడు ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది, ఓకేనా. 7 ఒక 4 ఎంత 7 ప్లస్ 4 వచ్చేసి 11. సో 11 అనేది మనకి 3 టేబుల్లో కనిపిస్తుందా? లేదు. సో ఈ 11 అనేది 3తో డివైడ్ కాదు కాబట్టి 74 అనేది కూడా 3తో డివైడ్ అవ్వదు, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 3 కానీ 6 కానీ 9 కానీ కనిపిస్తే స్ట్రైక్ అవుట్ చేసేయండి. సో 3 6 తీసేస్తాం, మరి రిమైనింగ్ ఏమున్నాయి 8 16, 16 ఒక 5 ఎంత 16 ప్లస్ 5 వచ్చేసి 20, అంటే 8 ప్లస్ 5 ప్లస్ 8 చేస్తున్నాను, ఓకేనా. 8 ఒక 5 వచ్చేసి 13, 13 ఒక 8 ఎంత 13 ఒక 8 వచ్చేసి 21. ఈ 21 అనేది 3 టేబుల్లో ఉంది కదా. సో దేర్ఫోర్ ఈ 21 3 టేబుల్లో ఉంది కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది, ఓకేనా. సో
3 ఒక 8 వచ్చేసి 11, 11 ఒక 5 వచ్చేసి 16, 16 ఒక 6, 16 ఒక 6 వచ్చేసి 22, 22 ఒక 8 వచ్చేసి 30, 30 కూడా 3 తో డివైడ్ అవుతుంది కదా. సో దేర్ఫోర్ సో ఇచ్చిన నెంబర్ వచ్చేసి ఓవరాల్ గా 3 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 2 6 7, 6 కనిపించింది కాబట్టి మనం కంప్లీట్ స్ట్రైక్ అవుట్. ఇప్పుడు 2 + 7, 2 + 7 ఎంత 9. సో 9 అనేది మనకి 3 టేబుల్ లో ఉంది కదా. సో దేర్ఫోర్ ఇది 3 టేబుల్ తో డివైడ్ అవుతుందంటే ఇచ్చిన నెంబర్ కూడా 3 టేబుల్ తో డివైడ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 4 9 4, 9 కనిపిస్తుంది స్ట్రైక్ అవుట్ చేసే. 4 + 4 ఎంత. సో 4 + 4 = 8. 8 అనేది మనకి 3 టేబుల్ లో ఉందా లేదు. సో ఇది 3 తో డివైడ్ కాదు. సో నార్మల్ గా చేసినా కూడా సేమ్ వస్తుంది. 9 ఒక 4 ఎంత 13, 13 ఒక 4 ఎంత 17, 17 అనేది 3 టేబుల్ లో లేదు కదా. సో ఇప్పుడు చూడండి 6 9, 6 గాని 9 గాని 3 గాని ఉంటే స్ట్రైక్ అవుట్ చేయాలి. సో అప్పుడు మీకు అడిషన్ కూడా చేయడం తగ్గిపోతుంది. 6 9 9 స్ట్రైక్ అవుట్. ఇంకా మిగిలిన నెంబర్ ఏది 5 + 2, 5 + 2 ఎంత 7, 7 అనేది 3 టేబుల్ లో ఉందా లేదు. కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 3 తో డివైడ్ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 7 6 3 4 9, 6 3 9 స్ట్రైక్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు 7 ఒక 4 ఎంత 7 ఒక 4 వచ్చేసి 11. సో 11 అనేది 3 టేబుల్ లో ఉందా లేదు కదా. సో దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ కూడా 3 తో డివైడ్ కాదు. ఓకేనా. సో అలాగే మీకు ఇక్కడ ఇది 3 తో డివైడ్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవాలి. అలానే ఇంకా రిమైండర్ కూడా ఏ ఫార్ములా ప్రకారం చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. 8 ఒక 5 ఎంత 8 ఒక 5, 8 + 5 + 8, 8 16, 16 ఒక 5 ఎంత 21, 21 అనేది 3 తో డివైడ్ అవుతుంది కదా. సో దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ కూడా 3 తో డివైడ్ అవుతుంది. సో దేర్ఫోర్ రిమైండర్ ఎంత 0. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 6 + 3 + 3 + 4 + 7. ఓకేనా. 3 2s ఎంత 6, 6 + 6 ఎంత 12, 12 ఒక 4 ఎంత 16, 16 ఒక 7 ఎంత 23. ఇప్పుడు రిమైండర్ చెప్పండి. 23 అనేది మనకి 3 టేబుల్ లో ఉందా లేదు. ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది 3 7s ఎంత. ఇక్కడ చూడండి 3 7s ఎంత 23 లేదు. దానికి ముందు నెంబర్ 21 ఉంది. అంటే రిమైండర్ ఎంత 23 లో నుంచి 21 తీసేస్తే రిమైండర్ వచ్చేసి 2. సరే ఇక్కడ ఇందాక నేను 3 6 కనిపిస్తే స్ట్రైక్ అవుట్ చేయమని చెప్పినా కదా. సో ఇప్పుడు 7 ఒక 4 ఎంత 7 ఒక 4 వచ్చేసి 11, 7 + 4 = 11. ఇలా చేసినా కూడా రిమైండర్ ఎంత రిమైండర్ వచ్చేసి 2 వస్తుంది. సో ఏ వే చేసినా కూడా మనకి బెస్ట్ వే అనేది మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్ లో మనం ఇదంతా అడిషన్ చేసే కంటే ఇలా స్ట్రైక్ అవుట్ చేసినాం అనుకో 7 ఒక 4 అని 11 అని చెప్పేసి ఆన్సర్ వేసేస్తాం. అది ఇదంతా చేయడానికి కొంచెం టైం అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ 6 కనిపిస్తుంది 9 9 స్ట్రైక్ అవుట్. ఓకేనా. ఇప్పుడు 8 + 5, 8 2s ఎంత 16, 16 ఒక 5 ఎంత 21, 21 అనేది 3 టేబుల్ లో ఉంది కదా. సో దిస్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 2 3. సో దేర్ఫోర్ రిమైండర్ వచ్చేసి 0. సో నెక్స్ట్ చూడండి 9 3. సో 9 3 స్ట్రైక్ అవుట్. 2 + 1 ఎంత 2 + 1 వచ్చేసి 3. సో జనరల్ గా మీరు 9 + 1 ఎంత 10, 10 ఒక 3 ఎంత 13, 13 ఒక 2 ఎంత 15. అలా చేసినా ఇలా స్ట్రైక్ అవుట్ చేసినా సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి 3 క్యాన్సల్ 6 క్యాన్సల్ 6 క్యాన్సల్ 9 క్యాన్సల్ 6 క్యాన్సల్. సో 3 కి ఒక స్పెషల్ రూల్ అనేది ఉంది. 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే సో అన్ని కూడా మనకి క్యాన్సల్ అయిపోతాయి. లేదా అదే 9 టేబుల్ అనుకోండి ఓన్లీ 9 సమ్ వచ్చేసి క్యాన్సల్ చేస్తాం 9. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 4 3s ఎంత 12, 4 ప్లస్ ఇక్కడ 3 కానీ 6 కానీ 9 కానీ లేదు కాబట్టి ఇంకా జనరల్ వే చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేయండి. ఓకేనా. 4 3s వచ్చేసి 12, 12 ఒక 5 ఎంత 12 ఒక 5 వచ్చేసి 17, 17 అనేది మనకి 3 టేబుల్ లో ఉందా లేదు. కాబట్టి ఈ నెంబర్ కూడా 3 తో డివైడ్ కాదు. మరి రిమైండర్ ఎంత 3 5s ఎంత 15, ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. సో దేర్ఫోర్ రిమైండర్ వచ్చేసి 17 లో నుంచి 3 5 15 తీసేసే రిమైండర్ వచ్చేసి 2. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 6 కనిపిస్తుంది 6 స్ట్రైక్ అవుట్. 1 + 7 + 0 దట్ ఈక్వల్స్ టు 7 + 1 వచ్చేసి 8,
8 అనేది 3 టేబుల్లో ఉందా? లేదు. సో దేర్ఫోర్ రిమైండర్ ఎంత? రిమైండర్ వచ్చేసి 3 to 6 అంటే మనకి ఎంత మిగిలింది? 2 అనేది రిమైండర్. సో ఇక్కడ నుండి మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఓవరాల్గా డివిజిబిలిటీ రూల్ నేర్చుకోవడం వల్ల ఆ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా కాదా, అలాగే రిమైండర్ ఎంత వస్తుంది అనేది కూడా మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 అని అడుగుతారు, లేదా ఒక మిస్సింగ్ టర్మ్ అనేది ఇస్తారు. సో అందులో ఆ ప్లేస్లో ఉండాల్సిన డిజిట్ ఏది అని అడుగుతారు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు. సో ఆప్షన్స్లో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది సూటబుల్ అని అడుగుతారు. అలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాల్యూ పుట్టింగ్ మెథడ్ అనేది చాలా ఈజీ. సో ఇక్కడ చూడండి మనం ఎలా చేయాలి అనే క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్, మనకు రూల్ తెలుసు కదా. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది చెక్ చేయాలి ఫస్ట్. సో సరే చెక్ చేద్దాం. సో 1 ప్లస్ 1 ప్లస్ స్టార్ ఉంది కదా. సో స్టార్ ప్లస్ 8 ప్లస్ 2. ఇప్పుడు సమ్ చేయండి, స్టార్ వదిలేసి సమ్ చేయండి. 2 ప్లస్ 8 ఎంత? 10. 10 ప్లస్ 1 11. 11 ప్లస్ 1 12. సో ఇప్పుడు 12కి ఎంత యాడ్ చేయడం వల్ల ఇది 3తో డివైడ్ అవుతుంది. 12 అనేది 3 టేబుల్లో ఉంది కదా. సో స్టార్ ప్లస్లో మనం ఏమేమి తీసుకోవచ్చు? 0 తీసుకోవచ్చు. ఇప్పుడు 0కి ప్లస్ 3 చేయండి. 0కి ప్లస్ 3 చేస్తే మనకి ఏమవుతుంది? 3. సో ఇప్పుడు 3కి ప్లస్ 3, 3కి ప్లస్ 3 అంటే 6, 6కి ప్లస్ 3 అంటే 9. సో 9 తర్వాత మనకి 2 డిజిట్ నెంబర్స్ వస్తాయి, సింగిల్ డిజిట్ నెంబర్సే రావాలి. సో ఇక్కడ అడిగింది ఏమడిగారు? లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ స్టార్. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్ బేస్లో మనకి డిజిట్ మాత్రమే రావాలి, సింగిల్ డిజిట్ మాత్రమే రావాలి. సో డబుల్ డిజిట్ తీసుకోకూడదు. సో దేర్ఫోర్ లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ స్టార్ ఈస్ 9. ఓకేనా? లార్జెస్ట్ వాల్యూ ఎంత? 9. సో ఆప్షన్స్లో 9 ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ 3 9 4 3 9 స్టార్ 4. సో మీకు ప్రీవియస్ క్వశ్చన్లో నేను 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే స్ట్రైక్ అవుట్ చేయమన్నాను. సో ఇవి రెండు స్ట్రైక్ అవుట్ చేసినాం అనుకోండి, అప్పుడు 4 ప్లస్ స్టార్ మాత్రమే మిగిలింది. మరి 4కి ఎంత యాడ్ చేస్తే మనకి ఇది 3తో డివైడ్ అవుతుంది? సో స్టార్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత? 2 యాడ్ చేస్తే సరిపోతుందా? సో ఇది లీస్ట్ వాల్యూ. మరి 2కి ప్లస్ 3 యాడ్ చేయండి. 2కి ప్లస్ 3 చేస్తే ఎంత అవుతుంది? 5. 5కి ప్లస్ 3 చేస్తే ఎంత? 5కి ప్లస్ 3 చేస్తే 8. సో 8కి ప్లస్ 3 చేసినప్పుడు ఎక్కువ అవుతుంది. ఓకేనా? సో దేర్ఫోర్ ఇక్కడ పాసిబుల్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు లార్జెస్ట్ అడిగినారంటే 8, స్మాలెస్ట్ అడిగినారంటే 2 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, సో లేదా ఇలా క్యాన్సిల్ అవుట్ చేయకోకుండా నార్మల్ మెథడ్ చేసినా కూడా సేమ్ వాల్యూస్ వస్తుందా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? 3 ప్లస్ 9 ప్లస్ స్టార్ ప్లస్ 4. సో ఇక్కడ చూడండి 9 ప్లస్ 3 ఎంత? 12. 12 ప్లస్ 4 ఎంత? 12 ఒక 4 16. సో 16 ప్లస్ స్టార్. మరి 16కి ఎంత యాడ్ చేస్తే 16 ప్లస్ స్టార్ 16కి ఎంత యాడ్ చేస్తే మనకి 3 టేబుల్తో వెళ్తుంది. సో స్టార్ ప్లస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత? 2 యాడ్ చేస్తే 3 6 8. సో సేమ్ వాల్యూస్ రిపీట్ అవుతాయి. ఎలా చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి 1 1 8 స్టార్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 8 ప్లస్ 1 ఎంత? 9. 9 ప్లస్ 1 ఎంత? 10. 10కి ఎంత యాడ్ చేస్తే అది మనకి 3 టేబుల్తో వెళ్తుంది? 2 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఎందుకంటే 10కి ప్లస్ 2 యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? 12 అవుతుంది. సో 2 5 8 పాసిబుల్ వాల్యూస్ ఏమవుతాయి? సో ఎలా వచ్చింది ఈ వాల్యూస్ అంటే దీనికి ప్లస్ 3 చేసుకోండి. ఒక్క వాల్యూ అనుకున్నారంటే 3 యొక్క మల్టిపుల్స్ రావాలంటే దీనికి ప్లస్ 3, మళ్ళీ దీనికి ప్లస్ 3 చెక్ చేయండి. 10 ప్లస్ 5 15, 10 ప్లస్ 8 18. ఓకేనా? సో ఇక్కడ మనకి పాసిబుల్ వాల్యూస్ అన్నీ ఏమేమి ఉంటాయి? 2 5 8. ఒక్కొక్కసారి హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ స్టార్ అంటే 3 వాల్యూస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇఫ్ 2 0 8 స్టార్ 5 అనేది 3తో డివైడ్ అవుతుంది అని చెప్పినాను. 3తో డివైడ్ అవుతుంది కాబట్టి స్టార్ ప్లేస్లో ఎలాంటి వాల్యూస్ అనేది పాసిబుల్ వాల్యూస్ అవుతుంది? ఒకసారి చూడండి, 2 ప్లస్ 0 ప్లస్ 8 ప్లస్ స్టార్ ప్లస్ 5 అన్ని సమ్ చేస్తే 2 ప్లస్ 8 ఎంత? 10.
సో సో 15 కి 15 అనేది 3 టేబుల్లో ఉంది కాబట్టి 0 స్టార్ వాల్యూస్ ఏమేమవుతాయి 0 3 6 అలాగే 9. సో ఎన్ని పాసిబిలిటీ వాల్యూస్ 4 పాసిబుల్ వాల్యూస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేయాలి, లేదా ఇంకా ఏం చెప్పినాను 3తో డివైడ్ కావాలంటే 3 కానీ 6 కానీ అలాగే 9 కానీ ఉంటే అవి స్ట్రైక్ అవుట్ చేసి మిగతా వాల్యూస్ని సమ్ చేయాలి. సో ఇలాంటి మెథడ్ మీరు ఎక్కడైనా చూసింటే ఎస్ అని, లేదా ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే సో దిస్ మెథడ్ ఇస్ ద ఫస్ట్ టైం అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.